చాటి చెప్పే విషయంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ను మించిన మెరుపు మరొకటి లేదు. ఈ ఆషాఢంలో శుభలాభాలతో మీ వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసుకోండి. బంగారం, రత్నాలు, అంకట్ ఆభరణాల తరుగు చర్చలపై, అలాగే డైమండ్ ఆభరణాల డైమండ్ విలువపై 30% వరకు తగ్గింపు. ఆషాఢంలో శుభం లాభం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. మీ మెరుపును సొంతం చేసుకోండి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంతనూరుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చేమకుర్తి పట్టణంలోని 18వ వార్డు ఇస్లాంపేట, మంగళపాలెం ప్రాంతాల్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ గత 2 ఏళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను అందజేశారు. స్థానికుల నుంచి సమస్యలు స్వీకరించిన ఎమ్మెల్యే రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం మరింత అంకిత భావంతో పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేశ్వరి ప్రసాద్, బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, పట్టణ పార్టీ అధ్యక్షులు ముప్పూరి చలమయ్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ కాట్రగడ్డ రమణయ్య, జనసేన నాయకులు తాతినేని రాము, పలువురు యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే, శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. మాటనే ఇచ్చారు, నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు. విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు. నవ్యాంధ్ర నిర్మాతలు, అభివృద్ధి ప్రాధాన్యతలు, ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. ప్రతి విద్యార్థికి విద్య ప్రోత్సాహంగా, తల్లికి వందనం అందించగా, ప్రతి మహిళకు 3 సిలిండర్లే దీపం పథకం ద్వారా వెలిగించనే. బీసీల సంక్షేమం లక్ష్యంగా నిధులు రిజర్వేషన్లు కల్పించేనే. అర్హులందరికీ ధైర్యాన్నిచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లిచ్చే, అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించనే. రూపాయలకే ఆకలి తీర్చనే. చేసేదే చెప్తాడు బాబు, అరే చెప్పిందే చేశాడు చూడు. చేసేదే చెప్తాడు బాబు, అరే చెప్పిందే చేశాడు చూడు. సామాజిక న్యాయమే ధ్యేయంగా, ఎస్సీ వర్గీకరణ అమలు చేయంగా, అమరావతి ముస్తాబు అవుతోంది, ఘన భవిష్యత్తు అందంగా మారుతుంది. రైతన్న కన్నీళ్లు తుడవంగా, పోలవరం పూర్తి కానుందిగా, విశాఖ స్టీల్ను రక్షించగా, కేంద్రాన్ని ఒప్పించి సాధించగా, గూగుల్ టీసీఎస్ లాంటి కంపెనీలు తీసుకొచ్చారే, ఉపాధి కల్పించనున్నారే. మా చంద్రన్న శభాషన్న, మీరుంటే అంతే చాలన్నా, మా బతుకులు బాగుంటాయన్నా. మా చంద్రన్న శభాషన్న, మీరుంటే అంతే చాలన్నా.
పేదవాళ్ళని ధనికులు చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తా. ఎందుకు కారో చూస్తా. ప్రతి ఒక్క పేదవాడిని ధనికులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది చేసి చూపిస్తా. Song remixed by DJ Srivaran mixes from Chimapurti. మన పర్మనెంట్ అధ్యక్షులు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మన వీధులు తిరిగి మనం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ఎన్నో ప్రతి ఇంటికి తిరిగి చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కానీ ఇటు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అనుకున్న దానికన్నా చాలా చేసామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికి వచ్చినట్టు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభావ ప్రతి రైతుకి 20,000 ఇస్తా ఉన్నాం. తల్లికి వందనం ప్రతి అర్హులైన ప్రతి పిల్లోడికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది మన రాష్ట్రంలో దగ్గర 10,000 కోట్ల రూపాయలు, అంటే అది చాలా ఎక్కువ. అదే కాకుండా మహిళలందరికీ ఉచిత బస్ ఫ్రీ, దాని తర్వాత ఆటో డ్రైవర్లకి 15,000 ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ అందరికీ నేను గుర్తు చేసేది ఏంటిదంటే, ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, ఉదాహరణకి ఇది కమ్యూనిటీ హాలు, మనము ఒక పట్టుదలతో ఇంత బ్రహ్మాండంగా ఈ కమ్యూనిటీ హాల్ కట్టాము. మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. స్థలం కూడా కొద్దిగా వివాదం ఉంటే స్థలం ఇచ్చాము, కమ్యూనిటీ హాల్ కట్టాము. ఇక్కడ బాగా జరుగుతుందంటే ఈ స్థలం కూడా క్లియర్ చేయమంటే ఇది కూడా చేసి పెట్టాము, ఇవన్నీ చేశాము. అదేవిధంగా చాలా రోజుల నుంచి అడుగుతున్న విషయం ఏంటిదంటే, మన చెముకుర్తిలో అక్కడ క్రిస్టియన్ పాలెంలో చర్చి కట్టామన్నారు. దానికి ₹1,00,00,000 పెట్టాము, టెండర్లు పిలిపించాము. అది కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవుతాం. అదేవిధంగా అంబేద్కర్ నగర్లో ఒక ఫంక్షన్ హాల్ కోసం ₹1,00,00,000 తీసుకుని వచ్చి అది కూడా పెట్టాము. టెండర్ అయిపోయింది, అది కూడా జరుగుతూ ఉంది. సో నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, నా పర్సనల్గా ఇంత ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఇన్ని అభివృద్ధి పనులు ఇంత తొందరగా చేస్తానని నేను కూడా అనుకోలేదు. డిఎంఎఫ్ ఫండ్లు కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్తో, కలెక్టర్ గారితో, అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా తీసుకుని వచ్చి ఈ అభివృద్ధి పనులు చేశానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పటి నుంచో నీటి సమస్య పూర్తిగా ఇక్కడ కాంట్రాక్టర్లు కూడా మెగా వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసి అతి త్వరలోనే టెంకాయ కొట్టించి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో ఇక్కడ చీమకుర్తి వరకు చూస్తే బైపాస్ రోడ్డు మనమే చేయించాము. ఇలాంటి మంచి పనులు, షాదీఖానా, చర్చు, దాంతో అంబేద్కర్ నగర్ ఫంక్షన్ హాలు, దాని తర్వాత నీటి సమస్య, ప్రతి ఒక్కరికి సాయం చేసి అవసరం ఉంటే వాళ్ళు ఓట్లు అడుగుతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకని మీ అందరూ గుర్తుపెట్టి, ఎందుకంటే శివకుర్తిలో ప్రత్యేకంగా ఇన్ని అభివృద్ధి పనులు ఇంత తొందరగా చేస్తామని మేము అనుకోలేదు. రాబోయే కాలంలో కూడా చేస్తామని చెప్తున్నాను. కొన్నిసారి వెళ్ళి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎస్సీ సబ్ ప్లాన్లో ప్రత్యేకంగా 1,50,00,000 తీసుకొని వచ్చాము. దాని వెనకాల ఒక 4 ఏళ్ళు తిరిగి ఆయన కనపడినాల్లో సార్ ఏంటి డబ్బులు అంటే ఆయన ఇచ్చాడు. సో ఇవన్నీ ఏంటిదంటే చేస్తూ ఉన్నాము. రాబోయే కాలం కూడా
చేస్తామని ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి పనులు మేము చేయడానికి ముందున్నామని. ఏదైనా చిన్న ఇందాక మనం తిరుగుతూ ఉంటే మంగళపాలెంలో కమ్యూనిటీ హాల్ అన్నారు. నేను ఈ రోజే కమిషనర్ గారిని నిన్ననే అడిగాను, ఖచ్చితంగా ఒక నెల 2 నెలల లోపల అది స్టార్ట్ అవుతుందని చేస్తున్నాను. ఈ రోజు తిరుగుతూ ఉంటే అక్కడక్కడ అమ్మ ఒడి ఏదో ఎలక్ట్రిసిటీ మీటర్ పెరిగిందని చెప్తా ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, పోయినసారి వచ్చి ఇప్పుడు రాకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇంతకుముందు రాకపోతే ఇప్పుడు రాకపోతే బాగుంది, కానీ అది కూడా కొద్దిగా సరి చేసి వీలైనంత వరకు సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రాం బాగా మంచి వాతావరణంలో మంచిగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విజయంగా ఇంటింటికి తెలుగుదేశం అని ఈరోజు చీమకుర్తి మున్సిపాలిటీలో తిరిగాము. తిరిగిన తర్వాత చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే ప్రజలు మేము అభివృద్ధి చేశామని, సంక్షేమ కార్యక్రమం బాగానే అందాయని ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ చీమకుర్తి నగరంలో నగర పంచాయతీలో ఈ 2 ఇయర్స్లో చాలా అభివృద్ధి పనులు చేశాం. దగ్గర దాపు 14 కోట్లతో సీసీ రోడ్లు సైడ్ డ్రైన్లు వేయించాము. 77 కోట్లతో అమృత్ 2 స్కీమ్లో టెండర్ అయిపోయి అతి త్వరలోనే మెగా వాళ్ళు ఈ నీటి సమస్యను పూర్తిగా ఇక్కడ ఏం నీటి సమస్య లేకుండా తీరుస్తారు. అదే కాకుండా ఇంతకుముందు మేము ఎలక్షన్లు తిరిగినప్పుడు వోల్టేజ్ ప్రాబ్లం అని చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే ఇక్కడ చీమకుర్తి పెద్ద అవుతుంది వోల్టేజ్. ఈరోజు అనేక ట్రాన్స్ఫార్మర్లు పెట్టి వోల్టేజ్ సమస్య తీర్చామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామతీర్థము ఇంకొక చోట కూడా కొత్త సబ్స్టేషన్లు పెట్టి క్వాలిటీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. అదే కాకుండా రాబోయే కాలంలో కూడా ఇంకా ఈ చిరకాలంగా ఆశిస్తున్న చీమకుర్తి క్రిస్టియన్ పాలెంలో చర్చి 1.5 crores కడుతున్నాము. టెండర్ కూడా అయిపోయింది, శంకుస్థాపన చేస్తాము. అదేవిధంగా అంబేద్కర్ నగర్లో కూడా ఫంక్షన్ హాల్ 1 కోటి రూపాయలతో చేసాము. ఇంకా చాలా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి, తల్లికి వందనము, దాని తర్వాత ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్స్ 3 గ్యాస్ సిలిండర్సు, దాని తర్వాత రైతులకి 20,000 ఇలాంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఈరోజు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఇంకా ఇదే స్ఫూర్తితో ఇదే కృషి చేసి ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము. ఇవన్నీ గమనించి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా గెలిపిస్తారని ప్రజలందరూ మాకు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము చేస్తామని, ఇంకా అభివృద్ధి పనులు చేస్తామని తెలుగుదేశం పార్టీ విజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఇక్కడ చిరకాలపు కోరికలన్నీ తీర్చాము. రాబోయే కాలంలో కూడా ఇంకా మిగిలిపోయినవి కూడా ఖచ్చితంగా చేస్తామని ఇంకొకసారి తెలియజేస్తూ ప్రజలు ప్రతి ఇంటికి తిరిగినప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారని సందర్భంగా ఒకసారి తెలియజేస్తున్నాను. నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్
MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.